బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురిసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధరబాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో కూడిన బృందం ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సు ప్రారంభం రోజే దాదాపు 38,000 కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అత్యధికంగా అదానీ సంస్థ 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అదానీ సంస్థ నిర్ణయించింది. పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ విద్య, ఔషధ సంస్థలు, డేటా కేంద్రాల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా తెలంగాణలో వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురిసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధరబాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో కూడిన బృందం ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సు ప్రారంభం రోజే దాదాపు 38,000 కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అత్యధికంగా అదానీ సంస్థ 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అదానీ సంస్థ నిర్ణయించింది. పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ విద్య, ఔషధ సంస్థలు, డేటా కేంద్రాల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా తెలంగాణలో వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయితే ముగిసింది. అక్కడ నుండి నేరుగా ఇటు దావోస్ నుండి లండన్ కి అయితే వెళ్లారు. లండన్ లో కూడా వివిధ పారిశ్రామికవేత్తలను ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు ఇంకో మరో 2 రోజులు కూడా లండన్ లో ఇటు పర్యటన కొనసాగించనున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేరుగా హైదరాబాద్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే దావోస్ పర్యటన తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటన చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇటు దావోస్ పర్యటన ముందే చెప్పారు, భారీ పెట్టుబడులను తీసుకొస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురిసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, దాదాపుగా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది? అప్డేట్స్ ఏంటి రాంబాబు? నెల మొత్తానికైతే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ నుండి నేరుగా లండన్ కి వెళ్తున్నారు. లండన్ కి వెళ్లారు. లండన్ లో కూడా ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలను కూడా కలవనున్నారు. అక్కడ కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో వివిధ ఒప్పందాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే భారీ స్థాయిలో పెట్టుబడులను అయితే ఆకర్షించారు. తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులను కూడా తీసుకొస్తా ఉన్నారు. 37,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను అయితే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మొదటిసారిగా ముఖ్యమంత్రి స్వయంగా ఇటు పర్యటనకు వెళ్ళడం, అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వెళ్ళడము, అక్కడ వివిధ పారిశ్రామికవేత్తలతో కలవడము, ఒప్పందాలు చేసుకోవడం, అందరినీ ఆశ్చర్యకరంగా 37,000 కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు చేసుకోవడం అయితే, అదే కాకుండా ఇటు అక్కడ జరిగినటువంటి ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అటువంటి అంశం పైన నేను రైతు బిడ్డను అని వ్యవసాయం తెలంగాణ సంస్కృతి అని చేసినటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను వివిధ వర్గాలను అయితే ఆకర్షించింది. మొత్తానికైతే దావోస్ పర్యటనలో వివిధ ఒప్పందాలను చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. వివిధ ప్రజెంటేషన్స్ అంటే తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేయడమే కాకుండా ఇటు పరిశ్రమలు పెడితే వాళ్ళకు ఇచ్చినటువంటి భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికైతే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. దీంతో వెల్లువన ఇక్కడ పెట్టుబడులు అయితే తెలంగాణకు వస్తున్నాయి. ఇటు టాటా కంపెనీ కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ గ్రూప్స్ కానీ, అదేవిధంగా
క్యూస్ ఇండియా, ఒబేర్, సిస్రా, O9 సొల్యూషన్స్, ఆదాని గ్రూప్స్ అయితే ప్రధానంగా భారీ స్థాయిలో తెలంగాణలో పెట్టుబడులు పెడతా ఉన్నది. వేలాది మందిగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందే చెప్పారు, ఇటు పరిశ్రమలను తీసుకొస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో వందలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. అది అనుకున్నట్టుగానే ఆ ఉద్యోగాల కల్పన కోసం అయితే ఇటు రేవంత్ రెడ్డి అయితే పాటుపడ్డారని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఇటు ఈ పర్యటన అయితే విజయవంతం కావడంతో తెలంగాణలో నిరుద్యోగులకు కూడా కొంత ఇది భరోసా కల్పించేటువంటి అంశంగా చెప్పుకోవాలి. దీంతో ఇటు ప్రైవేట్ రంగంలో కూడా, ఇటు ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ పర్యటన ఉద్యోగాల కల్పనకైతే దారి తీసిందని చెప్పాలి. దీంతో అనేక కంపెనీల్లో కూడా వందలాది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఈ పర్యటన ద్వారా ఉపాధి కాకుండా ఇటు తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. మరొక వైపు ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కాకుండా వివిధ హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చింది. వీటన్నిటికి కూడా ఏ విధంగా ఈ డబ్బులను సమకూరుస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. అలవిగానటువంటి హామీలను ఇచ్చారు. ఈ హామీలు ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి దానిపైన కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలోనే ఇటు రేవంత్ రెడ్డి ఈ పర్యటన మాత్రం ఇటు అందరినీ కూడా ఆశ్చర్యకరంగా ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ముఖ్యమంత్రి తాను స్వయంగా ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రితోనే, అదేవిధంగా ఉన్నతాధికారులతో కలిసి ఈ పర్యటన విజయవంతం కావడం అయితే ఇటు తెలంగాణ వర్గాల్లో ముఖ్యంగా విద్యార్థి ఉపాధి వర్గాలకైతే ఇది ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఈ పర్యటన విజయవంతం తర్వాత లండన్కి వెళ్ళారు. లండన్ లో కూడా వివిధ పారిశ్రామికవేత్తలను అయితే ఇటు రేవంత్ రెడ్డి బృందం కలవనుంది. అక్కడ కూడా వివిధ ఒప్పందాలను చేసుకొని ఇటు తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.